హాయ్ అండి. రేపైతే హనుమత్ జయంతి అని దొడ్లో ఉన్న తులసి మొక్కలన్నీ కోసి ఫస్ట్ టైం మాల కడుతున్నాను. నాకైతే యాక్చువల్గా ఎప్పుడు రాదు, అమ్మ కడుతుంది. బట్ ఈసారి చిన్నగా ప్రయోగం చేస్తున్నాను. సో మాల అయితే కడదామని కూర్చున్నాను. ఈలోపు పక్కన నవ్య అని కొత్తగా వచ్చారు. తను కొంచెం హెల్ప్ చేస్తానక్క అనంది. వాళ్ళ బాబు అయితే తులసాకులతో ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు. సో పసిపిల్లలు భగవంతుడితో సమానం కాబట్టి నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఆ బాబుని చూస్తూ. ఫైనల్గా ఇద్దరం కలిసి నేను తనకు అందిస్తే తనే క్లీన్ చేసిందని చెప్పాలి. యాక్చువల్గా మాల అయితే రెడీ చేశాము. ఇంకా దాన్ని అలా కవర్లో పెట్టి పక్కన పెట్టి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఇంట్లో దీపం పెట్టుకుని జస్ట్ ఫార్మాలిటీగా డైలీ అలవాటు కాబట్టి అలానే దీపం పెట్టేసుకుని దేవుడికి దండం పెట్టేసుకుని స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి రెడీ అయితే అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో అయితే రంగురంగుల పూలు మంచిగా కనిపించినాయి, కలర్ఫుల్గా నాకు చాలా నచ్చాయి. సో దాన్ని కూడా కవర్ చేస్తూ బస్సు వచ్చేలోపు ఆటో వచ్చేలోపు ఆ పూలు కూడా కవర్ చేశాను. ఈలోపు స్కూల్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా స్కూల్లో అయితే నిన్న కట్టిన తులసి మాల మధ్యలో కొంచెం మందార పూలు కొంచెం సేమియా అలా కొంచెం చేశాను. ఇంకా అలా సింపుల్గా నైవేద్యం పెట్టేసి నాకు వచ్చినంతలో కొంచెం దీపారాజన అయితే చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణం చదువుకున్నాను. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను కదండి, ఆంజనేయ స్వామి లేకపోతే నేను లేను, ఆయనే నన్ను నడిపిస్తున్నాడేమో అనే ఒక అంత పిచ్చి నాకు. ఏదో యాక్చువల్గా ఈరోజు నేను పొన్నూరు కానీ పరిటాల అలాంటి ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళాల్సింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్ స్కూల్లో కొంచెం చూసుకోవాల్సిన ప్రాబ్లం వచ్చి నేను ఎక్కడికి మూవ్ అవ్వలేకపోయాను. ఇంట్లోనే దేవుడికి దండం పెట్టుకుని ఆగిపోయాను. సో ఉన్నంతలో అయితే నేను మంచిగానే చేసుకున్నాను. అలానే ఆ ఆంజనేయ స్వామి కృప, దయ, ధైర్యం, ఇచ్చే ధైర్యం, విజయం అన్నీ కూడా నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను.